తెలియాలి అసలు ఫస్ట్. మనం పని చేసే దాంట్లో డబ్బు ఉందా లేదా అసలు? డబ్బు లేకపోతే 100% ప్రాబ్లమే. డబ్బు ఉంటే ఎట్లా లైఫ్ లీడ్ చేయొచ్చు? ఈ జర్నీలో నేను సమ్ అమౌంట్ను ఎర్న్ చేసిన, ఇగో ఈ ప్రోగ్రామ్ చూసిన అన్నమాట. 6 ఏంది, 6 ఏంది, -2 ఏంది, -3 ఏంది. ఒక లైఫ్ అద్భుతంగా ఉండడానికి అచీవ్మెంట్స్ పైన నేను ప్రయాణం చేయగలిగితే డెఫినెట్లీ సక్సెస్ అవుతా. కావాల్సింది ఏంటంటే నేను పోయి ఇంకొక లీడర్ యొక్క బ్రెయిన్ను అన్లాక్ చేయాలి. నిజమా? కాదు, నా బ్రెయిన్ నేను అన్లాక్ చేయగలను. సింపుల్. ఈ అచీవ్మెంట్స్ నాకు కావాలి అనే తపన నా బాడీలోకి నేను ఇంజెక్ట్ చేయగలిగితే తప్ప ఆ అచీవ్మెంట్స్ నా దగ్గరికి రావు అనేది నాకు అర్థమైపోయింది. ఎప్పుడైతే అది నాకు అర్థమైపోయిందో నేను దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నా. జీవితంలో ఇది టైటిల్ ఇన్సెంటివ్స్, ఎవరు అచీవ్మెంట్ అయినా డబ్బులు వస్తాయి. చూసేటప్పుడు నేను ఏం చూసినా అంటే టాప్ మోస్ట్ అచీవ్మెంట్, మేబీ ఈ ఇయర్లో టాప్ మోస్ట్ అచీవ్మెంట్ ఎనర్జీకి అవుతుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే టైటిల్ ఇన్సెంటివ్స్, మన భాషలో ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటాం. టైటిల్ ఇన్సెంటివ్సే కష్టపడే అచీవ్మెంట్స్ అయితే నిజాయితీగా, ఎందుకంటే అక్కడ అంటే నిజాయితీ ఉంటేనే పోతావు, నువ్వు గుర్తుపెట్టుకో. మిగతా అంతా మాటలు చెప్పి జారుకునే కథే ఉంటుంది. నిజాయితీ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ నిజాయితీతో నీ అచీవ్మెంట్లు అన్నీ చేసుకుంటూ పోతే మన ఇండియన్ కరెన్సీలో 10 కోట్లు వస్తాయి. నా గురి దాని మీద పెట్టినాను అన్నమాట. ఇంట్లుంటే రావు, విపరీతమైన కష్టపడాలి. సో ఆ కష్టాన్ని ఇష్టపడ్డా నేను, అంత సింపుల్. ఆ కష్టం ఏదైనా పర్లేదు, డబ్బుల కోసమే కదా. నా కుటుంబం ఉన్నత స్థాయి పోవడానికి నేను ఏమమ్ముతున్నా, ఏమమ్మట్లే, వాటర్, అద్భుతమైన వాటర్ను పీపుల్కి షేర్ చేస్తున్నా. వాళ్ళకి రిజల్ట్ వస్తే వాళ్ళకి షేర్ చేస్తారు, లేకపోతే లేదు. సింపుల్ లాజిక్. దాన్ని పట్టుకొని నేను పరుగు తీయడం స్టార్ట్ చేసిన. ఎట్లా పరుగు తీసిన అంటే ఇక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడికి పరిగెత్తడం స్టార్ట్ చేసిన. మార్కెట్లో చూడండి, డిఫరెంట్ లొకేషన్స్ ట్రావెల్ చేసి ఆ పీపుల్ అందరికి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం స్టార్ట్ చేసిన.